నమస్కారం వీక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ముక్కోటి దేవతల్ని మనసారా ప్రార్థిస్తూ తిప్పరాజు రమేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్, తెలంగాణ. లేటెస్ట్గా 31వ తారీఖు డిసెంబర్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి శ్రీ జస్టిస్ రాకేష్ కుమార్ గారు పదవీ విరమణ చేశారు. ఆయనకి పదవీ విరమణ శుభాకాంక్షలు. అలాగే ఆయన పదవీ విరమణ చేయటానికి ఒక్క రోజు ముందు, అంటే 30వ తారీఖు నాడు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో ఇది 55 పేజీల జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ వచ్చి 55 పేజీల జడ్జిమెంటు, డివిజన్ బెంచ్ జడ్జిమెంట్. ఈ డివిజన్ బెంచ్ ద హానరబుల్ శ్రీ జస్టిస్ రమేష్ కుమార్ అండ్ ది హానరబుల్ శ్రీ జస్టిస్ డి రమేష్, SR number 37122 of 2020 in writ petition public interest litigation number 127 of 2020, writ petition number 8966 of 2020, 9135 of 2020, 891874 of 2020 and writ petition pill numbers 132, 135, 136, 137, 145 and 192 of 2020. ఇన్ని కేసులలో 55 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. 55 పేజీలలో జస్టిస్ రాకేష్ కుమార్ గారు 53 పేజీల జడ్జిమెంటు ఆయన్నే రాశారు. 53 పేజీలు, 55 పేజీలలో 53 పేజీల జడ్జిమెంటు జస్టిస్ రాకేష్ కుమార్ గారు రాశారు. మిగిలిన 2 పేజీలు మాత్రము, మిగిలిన 3 పేజీలు జస్టిస్ రమేష్ గారు రాశారు. ఈ రిట్ పిటిషన్లో, ఈ జడ్జిమెంట్లో న్యాయస్థానాలన్నా నాకు చాలా గౌరవం, న్యాయమూర్తులన్నా నాకు గౌరవం. ఆర్టికల్ 14 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నాకు ప్రసాదించింది. జడ్జిలకి ఎటువంటి ప్రత్యేక అధికారాలు ఉన్నాయో, ప్రత్యేక హక్కులు ఉన్నాయో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14 నాకు కూడా కల్పించింది. చట్టం ముందు అందరూ సమానులే. న్యాయమూర్తులైనంత మాత్రాన స్వర్గం మీద నుంచి భూమి మీద పడిపోలేదు వాళ్ళు. పిటిషన్ని, జడ్జిమెంట్ను విమర్శించే హక్కు నాకు సుప్రీంకోర్టు కలిగించింది. అండ్ ద వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఆఫ్ 1955 ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ నోన్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జడ్జిమెంట్ని, ఈ తీర్పును సమీక్షించే అధికారము నాకు భారత రాజ్యాంగం కల్పించింది, పార్లమెంట్ ఆఫ్ ఇండియా కల్పించింది, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కల్పించింది. నౌ ఐ విల్ కమ్ టు ది జడ్జిమెంట్ ఆఫ్ మిస్టర్ రాకేష్ కుమార్ గారు. రాకేష్ బాబు पटना हाईकोर्ट जड्जी रहीना तरवा मुलम्बा ये बिहार की हाल क्या हाल भाई रे? रहुआ हाईकोर्ट जज रही, लॉ एंड ऑर्डर के विषय में क्या कही नहीं तू? और रहुआ दुनिया का फैसला सुनाई ले, अपना घर वाले अपराधियों बचा ले, पर कानून ना चलाने। और रहुआ ताई को शर्म ना आवी? 26 సంవత్సరాలు పాట్నా హైకోర్టులో క్రిమినల్ లాయర్గా పనిచేశారే మీరు. పాట్నా హైకోర్టు జడ్జిగా పనిచేసినప్పుడు పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద, అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద హైకోర్టుల్లోనే అవినీతి జరుగుతోందని చెప్పి తీర్పిస్తే 11 మంది, 10+1 మంది జడ్జిలు బెంచ్ కూర్చొని మిమ్మల్ని పాట్నా హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు కదా. మీకు నో జ్యుడిషియల్ వర్క్, 3 రోజుల పాటు మీకు విధులు లేవు కోర్టులో. పొద్దున్నెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. 3 రోజులు నో జ్యుడిషియల్ వర్క్ ఇచ్చారు కదా మీకు. 11 మంది జడ్జిలు కూర్చుని మీకు విధులు లేకుండా చేశారు. ఆ తర్వాత మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాయడం, రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర పడడము వచ్చేసింది.
మీరు 55 పేజీల జడ్జిమెంటు 30వ తారీఖు నాడు ఇచ్చిన దాంట్లో రాకేష్ కుమార్ గారు రాజ్యాంగ వ్యవస్థలో శాసన వ్యవస్థను తప్పుపట్టారు మీరు. రాష్ట్రపతి అధికారాన్ని, రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికారాలను తప్పుపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయమనే అధికారము కేంద్ర ప్రభుత్వానికి సూచించడము, రాష్ట్రపతి గారికి సూచించడాన్ని మీరు తప్పుపట్టారు. జడ్జిల్ని నామినేట్ చేయడము, జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారం కలిగిన సుప్రీంకోర్టు కొలీజియంని తప్పుపట్టారు మీరు. రాష్ట్ర డీజీపీని తప్పుపట్టారు, శాసనసభ స్పీకర్ని తప్పుపట్టారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని తప్పుపట్టారు, గౌరవ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారిని తప్పుపట్టారు. మీరు తప్పుపట్టంది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టారు. నాకు వ్యక్తిగత కక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదు అని అంటూనే నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఖైదీ నెంబర్ 603 అని కొట్టంగానే ఇది వచ్చింది అది వచ్చిందని కూడా జడ్జిమెంట్లో రాశారు. అసలు జడ్జిమెంట్ ఏ సబ్జెక్టు మీద ఇవ్వాలి? మీరు మీ సబ్జెక్టుని డీవియేట్ చేశారు. పిటిషను ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల్ని వేలంపాట వేయడము అనే దాని మీద పిటిషన్ ఉంటే ఆ పిటిషన్కి సంబంధించిన దాని మీద కంటే ఎక్కువ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవీణ్ కుమార్ గారు ప్రభుత్వ కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు రాసిన లేఖ రీకాజల్ పిటిషన్ మీద మీరు ఎక్కువ తీర్పు చెప్పారు. అసందర్భమైనటువంటివి మీరు ఈ తీర్పులో ఉల్లేఖించారు. ఆ ఉల్లేఖించిన దానికి ఒక్కొక్క సమాధానం నేను కూడా చెప్తాను. ఆ హక్కు నాకు కూడా ఉంది. సమీక్షించే అధికారం తిప్పరాజు రమేష్ బాబు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ అండర్ ది 1955 వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా నాకున్నది ఆ హక్కు. రాజ్యాంగం ప్రసాదించింది ఆ హక్కు, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రసాదించింది నాకు ఆ హక్కు. మీరు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటీస్ ఇన్వైటింగ్ ఆఫీస్ ఆఫర్ NIO టు అవుట్రైట్ సేల్ ఆఫ్ ల్యాండ్ పార్సిల్స్ అండ్ ల్యాండ్ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మిషన్ బిల్డ్ ఏపీకి సంబంధించి ఈ జడ్జిమెంట్లో ఎంత రాశారు సార్ తమరు జడ్జి గారు? ఎక్కడన్నా ప్రస్తావించారా? చాలా తక్కువ ప్రస్తావించారే. ఇది ఒక తీర్పులాగా లేదు అసలు. ఈ జడ్జిమెంట్ తీర్పులాగా లేనే లేదు. ఒక ఎలిగేషన్స్, ఒక విమర్శలాగా ఉన్నది. అండ్ పారా నెంబర్ 2, హానరబుల్ శ్రీ జస్టిస్ A.V. Shesasai and హానరబుల్ శ్రీ జస్టిస్ B. Krishnamohan and a bench of this court, while granting time for filing counter affidavit, passed an interim order restraining finalization of the bidding process. ఎస్, అక్కడ దాకా పర్వాలేదు. ఆ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు బాగానే ఉన్నది, ఇంటీరియం ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ తర్వాత నుంచి listed on 17/12/2020, thereafter 16/12/2020, Sri Sudhakar Reddy, Land Advocate, Additional Advocate General, informed that in the aforesaid batch cases, earlier he had filed a petition for recusal of one of the members of the bench, Honorable Sri Justice Rakesh Kumar, from the case. ఈ కేసులో నుంచి మిమ్మల్ని తప్పించాల్సిందిగా అఫిడవిట్ ఫైల్ చేశారు. సుధాకర్ రెడ్డి గారు దాని మీద వాదనలు వినిపించారు. He informed that earlier office had returned the said petition with some objection, and after correcting the same, he has again represented the same before the registry. Accordingly, the registry was directed to place the said petition on 21/12/2020, 21/12/20 నాడు. 21/12/20 నాడు Honorable Justice Sri Rakesh Kumar was sitting with Honorable Justice J. Umadevi. On this date, on perusal of the said interlocutory application IASR number 37122 of 2020, we noticed that in paragraph number 4 of the petition, it was indicated that on 11/12/2020, while Justice Rakesh Kumar was sitting with my learned brother, Honorable Justice D. Ramesh, had made some oral observation. రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాళా తీసిందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తులన్నీ అమ్మేస్తే రాష్ట్రానికి భూమి ఉండదు, నేల ఉండని రాష్ట్రంగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో రాజ్యాంగం విచ్ఛిన్నమైందా? అన్ని పేపర్లలో వచ్చింది కదా. అండ్ అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, Supreme Court of India judgment, Naresh Sridhar Mirzakar and others versus State of Maharashtra and another on 3 March 1966. Equivalent citations 1967, AER 1 1966, SCR 3744. Bench, Gajendra Gatkar, PB, Chief Justice, Sarkar, AK Sarkar, Justice AK Sarkar, Justice KN Vanchu, Justice M. Hidayatullah, Justice Jayashree Shah, Justice Mudholkar, Justice S.M. Sikri, Justice R.S. Bachawat, Justice Ramaswamy, V. Ramaswamy. Citation 1967 SC 1643, 1973 SC 106, 1973 SC 1461, 1974 SC 532, 1978 SC 597, 1980 SC 898, 1981 SC 917, 1981 SC 198, 1985 61, 1986 SC 180, 1988 SC 1531, 1988 SC 1883, 1989 SC 1335, 1991 SC 2176. ఇందులో ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఇన్హెరిటెంట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ హైకోర్ట్, పవర్ టు స్టాప్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ఎ ట్రయల్ ఆర్డర్ if violates fundamental right is Act 19(1)A if amendable to proceedings under Article 13 of the Constitution. నేను బెంచ్ మీద కూర్చుని చేసిన వ్యాఖ్యలు అలా చెయ్యలేదు అని చెప్పి మీరు అన్నారు. అలా చెయ్యనప్పుడు రాజ్యాంగం విచ్ఛిన్నమైందా, రాష్ట్రం దివాళా తీసిందా అని ప్రచురించిన ప్రముఖ దినపత్రికలు ఆనాడు, చంద్రజ్యోతి తదితర పేపర్లు, తదితర ఛానళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, పచ్చ మీడియా, వాటి మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పి ఎందుకు పెట్టలేదు జస్టిస్ రాకేష్ కుమార్ గారు? మీరు చూడండి, రాకేష్ కుమార్ గారు, ఐ మస్ట్ నాట్ టేకెన్ టు సే దట్ ఐ అప్రూవ్ ఆఫ్ ది ఇంపంజ్డ్ ఆర్డర్. ఏ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఏ పబ్లిక్ ఫోరం. ఏ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఎ పబ్లిక్ ఫోరం. కోర్ట్ అనేది ప్రజల కోసం ఉన్నది, పబ్లిక్గా ఉంటుంది. ఇట్ ఈస్ దో పబ్లిసిటీ దట్ ది సిటిజన్స్ ఆర్ కన్విన్స్డ్ దట్ ది కోర్ట్ రెండర్స్ even handed justice, and it is therefore necessary that the trial should be open to the public and there should be no restraint on the publication of the report of the court proceedings. కోర్టులో జరిగే వాదోపవాదాల గురించి దేశ ప్రజలకు తెలుసుకునే హక్కు ఉన్నది అని ఈ జడ్జిమెంట్లో ఆ డివిజన్ బెంచ్, ఆ పెద్ద బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది. The publicity generates public confidence in the administration of justice. మనం ఇచ్చే తీర్పులు కానీ, మనం వాదోపవాదనలు వింటున్నది కానీ ప్రజల్లో కోర్టుల మీద, న్యాయమూర్తుల మీద, న్యాయ వ్యవస్థ మీద గౌరవాన్ని పెంచుతాయి. If rare and exceptional cases only, the court may hold the trial behind closed doors or may forbid the publication of the report of its proceedings during the pendency of the litigation. ఎక్కడో ఎక్సెప్షనల్ కేసెస్ అంటే 376 రేప్ కేసులలో, మానభంగం కేసులలో
అటువంటి వాటిల్లో కొన్నిట్లలో టెర్రరిస్టులు, దేశ విదేశాలు, అంతర్జాతీయ సమస్యలకు సంబంధించి టెర్రరిజం సంబంధించిన కేసులలో మాత్రమే క్లోజ్డ్ డోర్స్లో చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సార్ రాకేష్ కుమార్ గారు. Long ago, Plato observed in his laws that the citizens should attend and listen attentively to the trials. కోర్టుల్లో జరిగే వాదోపవాదనలు కావచ్చు, కోర్టులో తీర్పులు కావచ్చు, చూసే అధికారాన్ని, వినే అధికారాన్ని, చూసే అధికారాన్ని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రతి పౌరుడికి కల్పించింది భారతదేశంలో. Hedged in his philosophy of rights maintained that judicial proceedings must be public, since the aim of the court is justice, which is universal, belonging to all. కోర్టు న్యాయం ఎట్లా ఉంటుంది, న్యాయస్థానాలు తీర్పులు ఎలా చెబుతాయి, వాదోపవాదనలు ఎలా ఉంటాయని తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉండాలనేటువంటిది ఈ తీర్పులో చెప్పారు సార్. చీఫ్ జస్టిస్ గజేంద్ర కట్కర్ గారు, సర్కార్ గారు, వాంచు గారు, హిదయతుల్లా గారు, షా గారు, జస్టిస్ ముదోల్కర్ గారు, జస్టిస్ ఎస్ఎం సిక్రీ గారు, జస్టిస్ బచావత్ ఆర్ఎస్ బచావత్ గారు, జస్టిస్ వి రామస్వామి గారు. అండ్ ది హైకోర్ట్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఎ సిమిలర్ సర్కమ్స్టాన్స్ ఈజ్ నాట్ ఇమ్యూన్ because there is a remedy to move this court for a writ against discriminatory treatment, and this court should not in a suitable case shirk to issue a writ to a high court judge who ignores the fundamental rights and his obligations under the constitution. Other cases can easily be imagined under article 14, article 15, article 19, article 20 and article 21 and 22 of the Constitution of India, in which there may be action by a judge which may offend the fundamental rights, and in which an appeal to this court will not only be not practicable but also quite an ineffective remedy. సరే, తర్వాత మూడో పేజీలో జడ్జిమెంట్ తీర్పు కాపీ మూడో పేజీలో, ఇన్ ది ప్రజెంట్ పిటిషన్ in sum and substance a prayer has been made to recusal of one of the member of this bench, Mr. Sri Justice Rakesh Kumar. Learned Additional Advocate General Sri Sudhakar Reddy Garu submitted that with heavy heart he was constrained to file the present petition on behalf of the state, and he had taken the court to statement made in paragraph number 4, particularly at page number 3 of the affidavit. We will declare there is a breakdown of constitutional machinery in the state and hand over administration to the central government. రాష్ట్రంలో రాజ్యాంగం సంక్షోభంలో ఉందా, పరిపాలనా పగ్గాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలా అని చెప్పి మీరు వ్యాఖ్యలు చేశారని చెప్పి అన్ని పత్రికల్లో వచ్చింది. పత్రికల మీద, టీవీ ఛానళ్ళ మీద చర్యలు తీసుకోలేదు సరికదా. పిటిషను అఫిడవిట్ ఫైల్ చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు, ప్రభుత్వ కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారిని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద తీసుకోవాల్సింది చెప్పి తీర్పులో రాశారు. How could the government could auction the properties of the state? Had government become bankrupt to auction government properties? We will declare there is breakdown of constitutional machinery in the state and hand over administration to the central government. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వ భూములను వేలంపాట వేసిందా? దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ భూములను వేలంపాట వేయలేదా? ప్రభుత్వ భూములను అమ్మలేదా?
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల ఎకరాల భూముల్ని ఆక్షన్ వేశాడు. దాని మీద విచారణ జరిపించమని తీర్పులు ఎందుకు రాయలేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష లేదు అని అంటూనే ఈ తీర్పు రాశారు. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆక్షన్ వేశారు కదా, వేలంపాట వేశారు కదా, ఆ భూముల మీద కూడా విచారణ జరిపించండి అని రాస్తే మీ ఇంటిగ్రిటీకి నమస్కారం పెట్టుండేవాళ్ళు రాష్ట్ర ప్రజలు, మీ హానెస్టీకి నమస్కారం పెట్టుండేవాళ్ళు రాష్ట్ర ప్రజలు, మీ నిజాయితీని నమ్మేవాళ్ళు ప్రజలు. I respectfully state that the login ID and password is kept in this Honorable High Court website, and I had watched the court proceedings of this particular case and heard the actual words uttered by the Honorable Sri Justice Rakesh Kumar on the above said date 11/12/20. 11 డిసెంబర్ 2020 నాడు మీరన్న మాటలు నేను విన్నాను. It is further stated that the above said remarks of the Honorable Judge were reported in the same verbatim. మీరు ఏం మాట్లాడినారో అలాగే అన్ని పత్రికలలో కాపీస్ ఆఫ్ ది సేమ్ ఈజ్ హియర్ విత్ ఫైల్డ్ ఫర్ కైండ్ పర్యూజల్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్. Similar comments were passed by Honorable Justice Rakesh Kumar in the same case on earlier occasion also, and the copies of the press reports are filed herewith. Of the bench, Honorable Justice Rakesh Kumar may recuse from hearing these proceedings అని చెప్పి పిటిషన్ ఫైల్ చేశారు. Senior officer of the state of Andhra Pradesh is nothing but margining the judiciary and undermining it, and the same is contemptuous. Senior IAS officer ప్రవీణ్ గారు కోర్టుని తప్పుపడుతున్నారు, కోర్టుల్లో ప్రజలకి వ్యతిరేక భావం కల్పిస్తున్నారు కనుక ఆయన మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని రాస్తున్నారు. ఒక ప్రైవేట్ పార్టీ వేయకుండా ప్రభుత్వమే నన్ను తప్పుకోవాలంటూ, హీరింగ్లో నుంచి నన్ను తప్పుకోవాలంటూ పిటిషన్ వేయటం నన్ను భ్రాంతికి గురి చేసింది అన్నారు. అయ్యా రాకేష్ కుమార్ గారు జస్టిస్, తమరు ఇన్ని సంవత్సరాలు జడ్జిగా పనిచేశారు, 26 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. కోర్టుల్లో తమ ముందుకి వచ్చినప్పుడు, బెంచ్ ముందుకు వచ్చినప్పుడు, తన బెంచ్ ముందుకు వచ్చినప్పుడు జడ్జిలు తమంతట తామే తప్పుకుంటూ ఉంటారు కదా, ఈ పిటిషన్ని మేము విచారించలేము అని తప్పుకుంటారు కదా. అలాంటప్పుడు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నారు కనుక మీరు తప్పుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము, వేడుకుంటున్నాము, కోరుకుంటున్నామని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తప్పు ఎలా అవుతుంది? మీ అంతటా మీరు తప్పుకోవచ్చు, కానీ మిమ్మల్ని తప్పుకోవద్దు అని మేము అడగకూడదా? ప్రజలు అడగకూడదా? ప్రభుత్వం అడగకూడదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంటుంది, శాసన సభను విమర్శించే హక్కు మీకుంది, సుప్రీంకోర్టు కొలీజియంని విమర్శించే హక్కు మీకుంది, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించే ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించే హక్కు మీకుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తే ఆయన్ని విమర్శించే హక్కు మీకుంది. తప్పు పట్టనంటూనే తప్పు పడుతూ, ట్రాన్స్ఫర్ని నేను తప్పు పట్టడం లేదు అంటూ, ఈ పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేయడం సందర్భోచితం కాదేమో అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారికి పంపుతుంది కనుక కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పెట్టారు, సొంతకం పెట్టిన రాష్ట్రపతి గారిని కూడా తప్పు పెట్టినట్లే కదా మీరు. రాకేష్ కుమార్జీ కొంచెం ఆలోచించండి. Page number 6. Court proceed to hear petition, and during hearing, the court wants to get any of the doubts occurring in the mind of the court to be cleared.
సర్టన్లీ ఇట్ ఈస్ ఎ రైట్ ఆఫ్ ది కోర్ట్ టు ఆస్క్ సర్టన్ క్వశ్చన్స్. ఎస్, జడ్జిలకు ఆ అధికారం ఉంది. మీరు అడిగారు, మీరు క్వశ్చన్ అడిగారు. అడిగిన క్వశ్చను దానికి వచ్చిన సమాధానాన్ని కూడా రికార్డు చేయాలి ఆన్ పేపర్ మీద రికార్డు చేయాలి. మా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ గారు చాలాసార్లు హైకోర్టులో ప్రస్తావించారు. మీరు ఏం మాట్లాడినా సరే, మీరు ఏ వ్యాఖ్యలు చేసినా సరే వాటిని పేపర్ మీద పెట్టండి, ఆన్ రికార్డు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు కదా ఆయన లెర్న్డ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కూడా మీరు తప్పు పెట్టారు చాలాసార్లు. డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌతమ్ సవాంగ్, మచ్చలేని గౌతమ్ సవాంగ్ గారిని తప్పు పెట్టారు మీరు. అవినీతి ఆరోపణలే లేవు. 48 అవార్డులు ప్లస్ 8 అవార్డు 56 అవార్డులని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అందుకుంటే ఆ పోలీసు శాఖకి నేతృత్వం వహిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని తప్పుపట్టారే మీరు. కోర్టుకు పిలిపించారే ఆయన్ని. ఇష్టం లేకపోతే రాజీనామా చేసి శాంతి భద్రతలు పరిరక్షించకపోతే అని చెప్పి వ్యాఖ్యానించారే. అలా వ్యాఖ్యానించచ్చా? ఒక అధికారిని రాజీనామా చేసేయమనే హక్కు ఉందా మీకు? కోర్టుకుందా? ఆయనకి కొన్ని హక్కులు ఉన్నాయి కదా, ఐపీఎస్ చదివారు కదా ఆయన కూడా. ది మైండ్ ఆఫ్ ది కోర్ట్ దట్ వెదర్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ విచ్ ఇస్ ఎలక్టెడ్ ఓన్లీ ఫర్ 5 years, 5 సంవత్సరాల కోసమే అధికారంలో ఉంటుంది అని అంటున్నారు పరిపాలించడానికి. can have a right to transfer title of land of the state if it is the property of the state. Certainly every citizen of the state has got some interest in such property and being trustee, that too for 5 years. 5 సంవత్సరాలకు ప్రభుత్వం వస్తుంది పోతుంది. అవును, అది రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగాన్ని మార్చేయండి, 5 సంవత్సరాలకు కాదు 2 సంవత్సరాలకు పెట్టండి, లేకపోతే అసలు ప్రభుత్వాలు ప్రజల్ని ఎన్నుకోవద్దని చెప్పి తీర్పులో రాకపోయారా జస్టిస్ రాకేష్ కుమార్ గారు? రాజ్యాంగం కల్పించిన హక్కు కదా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టాలనేది. ఆ హక్కును కూడా మీరు 5 సంవత్సరాలకు వస్తారు పోతారు అన్నట్లుగా తీర్పులో రాశారు. The government may not either sell or transfer title of the property. If it is not objected in that event, there is possibility that a time may come when the state will be termed as a state without land. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి భూమి ఉండదు అని చెప్పి అనిపిస్తుంది. పేజ్ నెంబర్ 7. Essence on the face of a judge, that too in a judicial proceeding. The judge has every right to refer to any undisputed fact, even not on record, of the said proceedings in his defense. Not on record. చాలా ఆశ్చర్యంగా ఉంది. A judge has got no platform to show his impartiality and other aforesaid essence. While on oath as a judge, we cannot even go to the media for our defense. రాకేష్ కుమార్ గారు, సుప్రీంకోర్టు జడ్జీలు 4, జస్టిస్ చలమేశ్వర్ గారు, దీపక్ మిశ్రా గారు, 4 సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి గారి ఇంట్లో, సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ గారి ఇంట్లోనే మీడియా ముందుకొచ్చి సుప్రీంకోర్టులో రోస్టర్ సరిగా ఉండడం లేదు, సరిగా అమలు చేయడం లేదు అని చెప్పారు కదా మీడియా ముందుకొచ్చి. మర్చిపోయారా సార్ తమరు? మరి వాళ్ళు చేసింది తప్పేనా? 4 జడ్జిలు, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు 4 చేసింది తప్పేనా? మీడియా ముందుకు వచ్చారు కదా, వాళ్ళు చేసింది తప్పని చెప్పచ్చు కదా సార్. తీర్పులో రాసేయాల్సింది సార్ అది కూడా. In any event, no one has got any authority to raise such question before a judge in a proceeding. In a case where such aggrieved person is having remedy to challenge such alleged act before larger bench, court higher than such court, etc. మీరే ఒప్పుకుంటున్నారు. వేరే కోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళండో, లార్జర్ బెంచ్కు వెళ్ళి
ఏమన్నా ఉంటే చెప్పండి, చెప్పుకోండి. నేను ఇచ్చిన తీర్పులు తప్పంటే చెప్పుకోండి, నా మీద ఏమన్నా ఉంటే అక్కడ చెప్పుకోండి అని చెప్పి తీర్పులో రాశారు. మీరు రాసే ముందు ప్రభుత్వానికి కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్న ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉంది కనుక మీ దృష్టికే తీసుకొచ్చారు. ముందు మీకు చాలా గౌరవం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు కావచ్చు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, మీరు గవర్నమెంట్ లాయర్లు, హైకోర్టులో వాదిస్తున్న గవర్నమెంట్ లాయర్లలో చాలామంది మంచివాళ్ళు. అంటే రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య మంచిది కాదనా? మీరు ఎవరిని తప్పు పడుతున్నట్లు ఇక్కడ? I have noticed blatant violation rather than encroachment over the right of citizen granted under Article 21 and 22 of the Constitution of India. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు బాగానే ఉంటేనే కదా 56 అవార్డులు వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రజలు చాలా శాంతియుతంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, డోర్ డెలివరీ, రేషన్ బియ్యం డోర్ డెలివరీ కావచ్చు, నవరత్నాల పథకాలు కావచ్చు, బీసీ కార్పొరేషన్లు కావచ్చు. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలే జరగలేదు కదా. అక్కడ జరిగిన ధర్నాల్లో ఒకటే ధర్నా జరుగుతోంది, అమరావతి రాజధాని వద్దు, అమరావతి కూడా ఉంటుంది, 3 రాజధానులు ముద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకోకూడదు అన్నట్లుగా భావించారే మీరు. ప్రభుత్వానికి ఆ అర్హత లేదా? మూడు రాజధానులు ఉండకూడదని చెప్పి భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసి ఉందా రాకేష్ కుమార్ గారు? భారత రాజ్యాంగంలో 3 రాజధానులు ఉండకూడదని ఎక్కడన్నా రాసి ఉందా? అండ్ రాకేష్ కుమార్ గారు, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా dismissed a plea seeking directions to the Uttarakhand government to declare Garrison as the capital of the state and Pratap Nagar as new district. A bench headed by Justice R. Bhanumati was hearing through video conferencing plea filed by Dehradun-based man who was seeking a direction to the Uttarakhand government to declare Garrison as capital of the state. In this writ petition filed under Article 32 of the Constitution of India, the petitioner seeks direction to the respondent state Uttarakhand, declare the Garrison as capital of the state Uttarakhand and also to declare Pratap Nagar as new district. The bench, also comprising Justice Indu Malhotra and Anirudh Bose, noted in its order, in our considered view, these are the policy decisions regarding which the court cannot issue any direction, the bench said, adding the writ petition filed under Article 32 of the Constitution of India is dismissed as a devoid of merit. ఎన్ని రాజధానులు ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. ఏ విశాఖపట్నం రాజధాని, కర్నూలు రాజధాని, కాకినాడ రాజధాని, ఎక్కడ రాజధాని పెట్టాలి, ఏది రాజధానిగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కనుక మేము దాంట్లో తలదూర్చమని ఆర్ భానుమతి గారు, ఇందు మల్హోత్రా గారు, జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు 2020 సంవత్సరంలోనే జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది January 2, 2020 అటు జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయం తప్పన్నట్లుగా తమరు తేలుస్తున్నారే, ఏ విధంగా తేల్చగలిగారు? 3 రాజధానులు పెట్టకూడదని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు. Pado number page. One may not forget that this is the only state where the Honorable AP Legislative Council, when had not agreed to proceed with the tune of the Honorable Legislative Assembly decision regarding establishment of 3 capitals in one state, the government of Andhra Pradesh recommended for abolition of Legislative Council itself. లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి
రికమెండ్ చేసింది. 3 రాజధానుల బిల్లు శాసన మండలిలో పాస్ కాలేదు కదా అని చెప్పి అని. అయ్యా రాకేష్ కుమార్జీ నమస్కారం. నమస్కార్. అసలు భారతదేశంలో 20-30 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందో తెలుసు కదా మీకు? ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నది, బీహార్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నది, కర్ణాటకలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నది, మహారాష్ట్రలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, తెలంగాణలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నది. 6 రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నదే. మరి మిగిలిన 24 రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లేవు, అక్కడ పెట్టండి అని ఆ తీర్పులో రాస్తే ఎంతో బాగుండేది కదండి. ఎందుకు రాయలేదు సార్? 6 రాష్ట్రాలలో ఉందే లెజిస్లేటివ్ కౌన్సిల్, 24 రాష్ట్రాలలో లేదు కదా. ఎందుకు లేదని చెప్పి ప్రశ్నించవచ్చు కదా సార్ తమరు. ఎందుకు ప్రశ్నించలేదు సార్? ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఈ 6 రాష్ట్రాలలోనే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉన్నది. మరి 1986లో 1987లో ఎన్టీ రామారావు గారు కూడా ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేయమని సిఫార్సు చేస్తే రద్దు చేశారు కదా సార్ రాజీవ్ గాంధీ గారు. అది తప్ప? అది ఒప్ప? Even the office of the State Election Commissioner, which is one of the constitutional organs, was not spared, since the State Election Commissioner was not proceeding as per the wishes of the state government. ఈ 12వ పేరా 10వ పేజీలో 12వ పేరా, ఇట్ ఈస్ మోస్ట్ ఇర్రెలివెంట్ టు ది సబ్జెక్ట్ ఆఫ్ ది ఒరిజినల్ పిటిషన్ రిగార్డింగ్ ది ఇన్వైటింగ్ ఆఫర్ టు అవుట్రైట్ సేల్ ఆఫ్ ల్యాండ్ పార్సెల్స్ అండ్ ల్యాండ్ అసెట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిషన్ బిల్డ్ ఏపీ. మిషన్ బిల్డ్ ఏపీకిను ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దుకి లేదా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ప్రభుత్వం సహకరించట్లేదు అనేది ఇది సందర్భమా? ఈ పిటిషన్లో తీర్పులో రాయొచ్చా సార్ తమరు? లెజిస్లేటివ్ కౌన్సిల్ అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, శాసనసభలో ప్రతిపక్ష పార్టీ కూడా ఉన్నది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నది, అదే శాసనసభ ఆమోదించింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్న శాసనసభ ఆమోదించింది. అది శాసనసభను కూడా తప్పు పడతారా? సరే, కొంతమంది పాత్రికేయుల మీద, కొంతమంది న్యాయవాదుల మీద హానరరీ లోక్సభ మెంబర్ నందిగం సురేష్, ఆమంచి కృష్ణమోహన్, మెట్టా చంద్రశేఖరరావు అడ్వకేట్, మిస్టర్ కళానిధి గోపాలకృష్ణ అడ్వకేట్, కిషోర్ రెడ్డి దైర్సా, చందురెడ్డి, జి శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, అర్జున్ గంజి, శ్రీధర్ రెడ్డి అవుతూ, రామాంజనేయ రెడ్డి, సతీష్ కుమార్, మిస్సెస్ గౌతమి, కె లింగారెడ్డి, డాక్టర్ రవికుమార్, మిస్టర్ సమీర్ రాథోడ్, మిస్టర్ శ్రీను పి, మిస్టర్ రమేష్ గుంట, మిస్టర్ చిరంజీవి అండ్ అదర్స్ మీద కంటెంప్ట్ కేసు ఫైల్ చేశారు కదా. మణి అన్నపరెడ్డి గారి మీద కూడా జరుగుతోంది. రాకేష్ కుమార్జీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, లోక్సభ సభ్యుడుని అరెస్టు చేయాలి అని అంటే ఓ ప్రొసీజర్ ఉంటుంది కదా. తమరు జడ్జిగా పనిచేశారు, రిటైర్ అయ్యారు, తమరికి తెలియని విషయం కాదు.
ఒక లోక్సభ సభ్యుడిని అరెస్ట్ చేయాలి అని అంటే లోక్సభ స్పీకర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే డాక్టర్ విజయసాయిరెడ్డి గారి పేరు మెన్షన్ చేశారు మీరు తీర్పులో. విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు. రాజ్యసభ సభ్యుడిని అరెస్ట్ చేయాలంటే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి గారు ఎవరైతే ఉంటారో వారే రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. ఆ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గారి పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా. అది చట్టంలో రాసింది కదా సార్. ఆంధ్రప్రదేశ్ పోలీసులు గబుక్కును అరెస్ట్ చేసేయగలరా సార్? అరెస్ట్ చేస్తే పార్లమెంట్కి కంటెంప్ట్ ఆఫ్ ది పార్లమెంట్ కిందకి వెళ్తారు కదా సార్ వాళ్ళు. స్పీకర్ గారి పర్మిషన్ లేకుండా, రాజ్యసభ చైర్మన్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేసేయచ్చా సార్ వాళ్ళని? రాకేష్ కుమార్జీ, రాష్ట్ర ప్రజలకు చెప్పండి సార్, దేశ ప్రజలకు చెప్పండి సార్. స్పీకర్ గారి పర్మిషన్ లేకుండా లోక్సభ సభ్యుడిని, రాజ్యసభ చైర్మన్ పర్మిషన్ లేకుండా, రాజ్యసభ చైర్మన్ పర్మిషన్ లేకుండా రాజ్యసభ సభ్యుడిని అరెస్ట్ చేయొచ్చా? Honorable High Court and the Honorable Judges, Member of the Parliament, Rajya Sabha and General Secretary of Yuvajana Shramika Raitu Congress Party made comments on 19/9/2020 against the judicial officer, that too paved during the course of dispensation of justice and which can be tested before an appellate court. 19/9/2020 విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని మీరు తప్పు పట్టారు. సోషల్ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మంత్రుల్ని మీద, శాసనసభ్యుల మీద సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు రాశారని 11 మంది మీద కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తమరు తీర్పులో ప్రస్తావించారు. ఈ 20వ పేజీలో ఉంది ఇది. అలాగే సోషల్ మీడియాలో మా మీద, కోర్టుల మీద, న్యాయ వ్యవస్థ మీద, జడ్జిల మీద, న్యాయమూర్తుల మీద తప్పుడు కథనాలు ప్రచురించారు, ప్రసారం చేశారు, లేదా వ్యాఖ్యలు చేశారు అని చెప్పి 107 మంది మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు పెట్టారు కదా సార్ తమ హైకోర్టు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు ఎలా అవుతుంది సార్? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మణి అన్నపరెడ్డి గారు అమెరికా నుంచి వస్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తామని చెప్పారే. అప్పుడు అరెస్టులు చేయలేదా తెలుగుదేశం ప్రభుత్వం? అవి తమరి కనపడలేదా, వినపడలేదా సార్ జస్టిస్ రాకేష్ కుమార్ గారు? 21వ పేజ్. It is known fact that judges by the nature of their work cannot defend themselves since they are barred from replying to their criticism. In other words, judges can't fight back. Judges can't fight back. జడ్జెస్ అనేవాళ్ళు దేవతలు లాంటి వాళ్ళు సార్. మిమ్మల్ని ఫైట్ చేయమని ఎవరు అనలేదు, అది మీరు చెప్పుకోక్కర్లేదు. మీరు దేవుళ్ళు సార్, మీరు ఆశీర్వచనం ఇవ్వాలి. తప్పు చేస్తే తప్పు చేసావని చెప్పి క్షమించదగ్గ నేరమైతే క్షమించండి, లేదంటే మరోసారి తప్పు చేయొద్దని చెప్పండి సార్.
Page number 22. Land Advocate General, though agreed for entrustment of investigation to other investigating agency, has raised serious objection on the submissions made by the Land Council for the petitioner, particular to the point where he had referred certain documents to show the statements made by the Honorable Speaker of Andhra Pradesh, Sri Tamineni Sitaram Garu, Honorable Deputy Chief Minister and Honorable Member of Parliament Rajya Sabha, Sri Vijay Sai Reddy Garu, on the ground that they were not arrayed as parties in the writ petition, or those facts have been corroborated. He further submitted that there were many discrepancies in the translated version of the documents referred herein as. Be that as it may, it is clarified that this court has not gone to the merit of the case and has refrained to record any findings, observations against either of the parties, which include private parties. Honorable Speaker గారు తప్పు చేశారని వ్యాఖ్యానాలు, ఉప ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానాలు, ఒక మంత్రి, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలో తమరికి తెలియదా? రాకేష్ కుమార్ గారు, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ స్టేట్ గవర్నర్ గారి పర్మిషను, కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి కదా సార్. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారి మీద వ్యాఖ్యానించారు. ఆయన మీద ఎఫ్ఐఆర్ లాడ్జి చేయలేదు, ఆయన మీద కేసులు పెట్టలేదని అంటున్నారు. స్పీకర్ ఆఫ్ ది అసెంబ్లీ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఆయన మీద కేసు పెట్టాలంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలో తమరికి తెలియంది కాదు కదా సార్. రాకేష్ కుమార్ గారు, తమరికి తెలియంది కాదు కదా. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ మీదనే కేసు పెట్టి అరెస్ట్ వారెంట్ చేయడానికి తప్పు కదా సార్. Page number 29, sir. But on behalf of the state of Andhra Pradesh, duly sworn by a senior bureaucrat, making some wild allegation against one of the members of the division bench, Honorable Justice Sri Rakesh Kumar. For a while I was astonished with such behavior of state, but immediately thereafter I perceived that bureaucrats of the state have been emboldened after apparent success of the Honorable Chief Minister of the State of Andhra Pradesh in addressing a letter to the Honorable Chief Justice of India and making it public, making allegation against one of the senior judges of the Honorable Supreme Court, the Honorable Chief Justice of AP High Court and members of sitting judges of Andhra Pradesh High Court with their names. జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 6వ తారీఖు 2020 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి రాసిన లేఖ వల్ల వీళ్ళందరూ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అందరూ కూడా న్యాయ వ్యవస్థ మీద వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టారు అని చెప్తున్నారు. In this context, certain directions were given to the chief justices of all high courts of the country, including High Court of AP, Amravati and High Court for the state of Telangana at Hyderabad. One such important direction was given by the Honorable Supreme Court on 16/9/2020 in writ petition number 699 of 2016. అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు వేసిన కేసులో జస్టిస్ రమణ గారు ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఉన్న కేసులను త్వరితంగా పరిష్కరించండి. 4226 మంది మీద ఉన్నటువంటి ప్రస్తుత మాజీ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కేంద్ర మంత్రుల మీద ఉన్నటువంటి నేరారోపణల్ని త్వరితగతిన విచారించమని చెప్పారు. చాలా మంచి తీర్పు ఇచ్చారు జస్టిస్ ఎన్వి రమణ గారు. నో డౌట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ జడ్జ్మెంట్, వెరీ గుడ్ ఆర్డర్.
అది ఆంధ్రప్రదేశ్ outright sale of land parcels, land assets on behalf of Mission Build కేసులో ఆ తీర్పులో ఇది రాయాల్సింది సందర్భమేనా రాకేష్ కుమార్ గారు? $4,442 criminal cases indicated to be pending as per the earliest report of the land amicus dated 8/9/2020. అది ఆ కేసు ఉంది. అంతమంది మీద కేసులు పెండింగ్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా. రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద ఆ కేసులను త్వరితగత విచారించండి అని జస్టిస్ రమణ గారు ఆర్డర్ పాస్ చేశారు, తీర్పు చెప్పారు. చాలా సంతోషం. దేశ ప్రజలందరూ కూడా హర్షించారు. Page number 37. Immediately thereafter, AP Police on one day, on 23/9/2020, filed closure report of mentioning therein as fails in more than 7 or 8 criminal cases in which Dr. Sri Y.S. Jagannamohan Reddy, who is presently Honorable Chief Minister of Andhra Pradesh, was accused, and investigation in those cases was pending since several years. It is on record that the present Chief Minister of AP till the month of September 2020 was accused in more than 30 cases. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 30 కేసుల కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి అని తమరు మెన్షన్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన పుత్రరత్నం నారా లోకేష్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, తెలుగుదేశం నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, చంద్రబాబు గారు నాయుడు గారి మీద నాయుడు గారు ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడు, ఎన్ని స్టేల మీద ఉన్నాడు, అది కూడా మెన్షన్ చేస్తే చాలా బాగుండేది రాకేష్ కుమార్ గారు. పది కేసులు సిబిఐ రిజిస్టర్ చేసింది. మిషన్ బిల్డప్ ఏపీ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ కేసెస్కి ఈ తీర్పులో ఏమన్నా సంబంధం ఏమన్నా ఉందా జస్టిస్ రాకేష్ కుమార్ గారు? ఈజ్ ఇట్ రిలెవెంట్? ఇన్ దోస్ కేసెస్ వేర్ ఛార్జ్ షీట్ హ్యావ్ బీన్ ఫైల్డ్ లాంగ్ బ్యాక్, దేర్ ఈజ్ అన్ ఎలిగేషన్ దట్ హీ టుక్ several crores of rupees as bribe and committed serious offences under the Prevention of Corruption Act 1988 and other offences. చంద్రబాబు నాయుడు గారి మీద హైదరాబాదులో ఏసీబీ కోర్టులో కేసు నడుస్తోంది. లక్ష్మీపార్వతి గారు వేశారు ఆ కేసు, నందమూరి లక్ష్మీపార్వతి గారు. డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కేసు ఏసీబీ కోర్టులో నడుస్తుంది. అది కూడా మెన్షన్ చేస్తే చాలా బాగుండేది కదరా రాకేష్ కుమార్ గారు జస్టిస్. బాగుండదు, మెన్షన్ చేయాల్సింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, లోకేష్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, తెలుగుదేశం నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది మీద అవినీతి కేసులు ఉన్నాయి. అచ్చెన్నాయుడు గారి మీద కూడా ఉంది కదా కేసు, అరెస్ట్ కూడా చేశారు కదా ఆయన్ని. ఎలిగేషన్ ఆఫ్ బ్రైబ్ అన్న పదం వాడారు. క్విడ్ ప్రోకో అని వాడారు అక్కడ కేసుల్లో, ఇక్కడ బ్రైబ్ అని వాడారు మీరు తీర్పులో. క్విడ్ ప్రోకో అని ఉన్నది అక్కడ. క్విడ్ ప్రోకోకి బ్రైబ్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. పేజ్ నెంబర్ 39లో we were not aware as to whether any contempt proceeding for such an action has been taken or not by the Honorable Chief Justice of India. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు యాక్షన్ తీసుకున్నారా తీసుకోలేదా అనేది నాకు తెలియదు.
మాకు తెలియదు అని రాశారు. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ రికమెండేషన్ హ్యాస్ బీన్ మేడ్ ఆన్ 14/12/2020 బై ది కొలీజియం ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ విచ్ ఇంక్లూడ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్ట్ టు సిక్కిం హైకోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ టు ఉత్తరాఖండ్ హైకోర్ట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ట్రాన్స్ఫర్ చేశారు. వాస్తవం, ట్రాన్స్ఫర్ చేయలేదని చెప్పి ఎవరు అనడం లేదు. అందులో to be published in the Gazette of India, Part 1, Section 2, number K 13031, 13031/01/2020, US 1, Government of India, Ministry of Law and Justice, Department of Justice, New Delhi. Notification. In exercise of the power conferred by Clause 1 of Article 222 of the Constitution of India, the President, after consultation with the Chief Justice of India, is pleased to transfer Sri Justice Jitendra Kumar Maheshwari, Chief Justice of Andhra Pradesh High Court, as Chief Justice of the Sikkim High Court, and to direct him to assume charge of the office of the Chief Justice of the Sikkim High Court. ఇది ఆర్డర్. సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారికి పంపితే, రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేస్తే ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ సందర్భోచితం కాదు అని చెప్తున్నారు మీరు. అంటే రాష్ట్రపతి గారికి సుప్రీంకోర్టు కొలీజియంకి ట్రాన్స్ఫర్ చేసే అధికారాలు లేవనా మీ ఉద్దేశము? వెదర్ బై దిస్ యాక్ట్ ఆఫ్ సెండింగ్ unceremonious letter to the Honorable Chief Justice of India, the Honorable Chief Minister of Andhra Pradesh will get final relief or not, but fact remains that he succeeded in getting undue advantage at the present moment. ఆ లేఖ రాయడం వలన 6/10/2020 జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందుతున్నారని ఊహాగానాల్లోకి తమరు వచ్చేసారు జస్టిస్ రాకేష్ కుమార్ గారు. అందులో జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అక్కడ రాయలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. It is an open fact that the issue of 3 capitals in the state of Andhra Pradesh is the brainchild of the present Chief Minister వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్, ప్రజలు భారీ మెజారిటీ, అఖండ మెజారిటీ 151 సీట్లతోటి ఆయన్ని శాసనసభలో పంపించి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయనకి అధికారం ఉంది. ఎక్కడ 3 రాజధానులు కాదు, 30 రాజధానులు కాదు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. రాజ్యాంగంలో ఎక్కడ రాసిలేదు రాకేష్ కుమార్ గారు. అటువంటి రాజధాని ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది కదా. మరి ఆ జడ్జిమెంట్ని తప్పుపడుతున్నారా మీరు? After publicizing of contemptuous letter of accused Honorable Chief Minister to the Honorable Chief Justice of India, contemptuous letter of accused / Honorable Chief Minister, accused is not. The Attorney General of India K.K. Venugopal has not given his consent to proceed with the contempt case against Mr. Jagannamohan Reddy. మీరు ఈ తీర్పులో ఎలా రాస్తారు? కేకే వేణుగోపాల్ గారు 2 సార్లు రిజెక్ట్ చేశారు. అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి వదిలేస్తున్నాను, నేను కాదు చెప్పాల్సిందే అని. సుప్రీంకోర్టు చెప్పలేదు ఆయన ఎక్యూజ్డ్ అని.
కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంకా చెప్పలేదు. చెప్పకపోయినా తమరు ఎలా మెన్షన్ చేశారు అక్యూజ్డ్ అని, అండ్ దట్ లెటర్ ఈజ్ కంటెంప్టియస్ అని ఎట్లా అంటారు మీరు? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు చెప్పకముందే తమరు ఎలా తీర్పు చెప్తున్నారు సార్ జస్టిస్ రాకేష్ కుమార్ గారు? ఐఎమ్ నాట్ రైజింగ్ ఎనీ క్వశ్చన్ ఆన్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ జస్టిసెస్ either of the High Court of Andhra Pradesh or of the High Court of the State of Telangana. But at the same time, I am constrained to observe that transfer of the High Court judges or its Chief Justice may reflect some transparency and for the betterment and upliftment of the administration of justice. జడ్జిల్ని చీఫ్ జస్టిస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి నన్ను తప్పు పడటం లేదు అంటూనే న్యాయ వ్యవస్థలో న్యాయం చెప్పడానికి కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్తున్నారు మీరు. అలా ఆలస్యం అవుతుందని చెప్పి ఉద్దేశం ఉంటే మీకు అలా ఆలస్యం అవుతుందని అనుకుంటే మీరు ఏం చేయాల్సిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టిఎస్ ఠాకూర్ గారు చెప్పారు, చూసారా? నేను చెప్పలేదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టిఎస్ ఠాకూర్ గారు చెప్పారు. ఇండియా నీడ్స్ ఓవర్ 70,000 జడ్జెస్ టు క్లియర్ పెండింగ్ కేసెస్. 70,000 మంది జడ్జిలు కావాలట భారతదేశ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి కదా. 1956 నుంచి కూడా పెండింగ్లో ఉన్నది కేసులు. జస్టిస్ డిలేడ్ ఓల్డెస్ట్ పెండింగ్ సివిల్ కేసు ఇన్ రాజస్థాన్ హైకోర్టు సిన్స్ 1956. దానికి ఏం చేద్దాం సార్? దానికి జవాబు ఏం చెప్తారు సార్? 70,000 మంది జడ్జిలను అపాయింట్మెంట్ చేయమని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి గారికి సలహా ఇస్తే చాలా బాగుండేది. దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆనందించేవాళ్ళు కదా సార్. అది కూడా తీర్పులో రాయాల్సింది సార్ తమరు. ఇండియాస్ ఓల్డెస్ట్ సివిల్ కేస్ పెండింగ్ ఇన్ ఎ కోర్ట్ సిన్స్ 1956 ఈజ్ ఇన్ ది రాజస్థాన్ హైకోర్ట్. దిస్ ఈజ్ ఫాలోడ్ బై ది జార్ఖండ్ హైకోర్ట్ where a civil case is pending since 1958 and in the Orissa High Court where a civil case is pending since 1961. ఇది సార్. కేంద్ర ప్రభుత్వానికి 170 సార్లు ప్రపోజల్స్ పంపించారట కొత్త జడ్జిల్ని వేయమని చెప్పి, కొత్తగా జడ్జిలను అపాయింట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు పంపిందట. అది పెండింగ్లో ఉన్నాయట కేంద్ర ప్రభుత్వం దగ్గర. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఈ తీర్పులో ఎందుకు రాశారు సార్ తమరు? టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ ఇన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. 4 డిసెంబర్ 2020 నాటికి పెండింగ్ మ్యాటర్ సుప్రీంకోర్టులో 64,426 కేసులు పెండింగ్లో ఉన్నాయి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో సార్ రాకేష్ కుమార్ గారు 64,426 కేసులు పెండింగ్లో ఉన్నాయి సార్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. ఇండియాస్ లాంగెస్ట్ పెండింగ్ కేసెస్ older than its courts. According to the National Judicial Data Grid NJDC, case number AST/1/1800 of the Calcutta High Court is shown as possibly the oldest case with the case year mentioned in 1800. The last hearing date of the case was 20th November 2018. మనకు స్వాతంత్రం రాకముందు 1800 సంవత్సరంలో కలకత్తా హైకోర్టులో ఒక కేసు ఉందిట. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉందిట. నవంబర్ 20, 2018 నాడు ఆ కేసు హీరింగ్ వచ్చింది. 1800 సంవత్సరం కేసు అది. అవ్వా, ప్రజలకి న్యాయస్థానాల మీద గౌరవం కావాలంటే ఇలా 4 కోట్ల
భారతదేశంలో అన్ని కోర్టుల్లో కలిపి, హైకోర్టులు, జిల్లా కోర్టులు, అన్ని కోర్టుల్లో కలిపి 4 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయట సార్ రాకేష్ కుమార్ గారు. 4 కోట్ల పెండింగ్ కేసులు. 1 సంవత్సరం కేసులు, 1 సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్న కేసులు, 1 నుంచి 3 సంవత్సరాలు ఉన్న పెండింగ్ కేసులు, 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్న పెండింగ్ కేసులు, ఇవన్నీ 30 సంవత్సరాలు పైబడిన కేసులు 33,896, 52,261, 86,157 కేసులు 30 సంవత్సరాల పైనుంచి ఉన్నాయట. After all, they are also holding constitutional posts like members of Honorable Supreme Court Collegium. After all, what a beautiful word in English. After all is a beautiful word in English, no? Justice Rakesh Kumar ji. Supreme Court Collegium జడ్జిల మీద ఆఫ్టర్ ఆల్. నో. 6/10/2020 నాడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ వాజ్ నాట్ హ్యావింగ్ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వాడు అన్నది నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి అన్నారు. ఐ బికేమ్ క్యూరియస్ టు నో అబౌట్ హిమ్. అది ఆయన గురించి తెలుసుకోవాలనిపించేసింది. సబ్సిక్వెంట్లీ ఐ వాజ్ టోల్డ్ దట్ ఐ గో టు ద సైట్ గూగుల్ అండ్ టైప్ ఓన్లీ ఖైదీ నెంబర్ 6093. I can get my many information. Accordingly, I did the same thing, and thereafter I got very disturbing information. Some of such extracts I got downloaded or quoted herein below. గూగుల్లోకి వెళ్తే రిచెస్ట్ ఎంపీ జగన్ ఈజ్ నౌ ప్రిజనర్ అది కనపడిందిట. ఈజ్ ఇట్ ద రిలివెంట్ టు ది కేస్ ఆఫ్ దిస్ కేస్? పేజ్ నెంబర్ 45 తమరు డౌన్లోడ్ చేసి తీర్పులో పెట్టిన కాపీ ఇది. పేజ్ నెంబర్ 45 అండి. ఇది మాత్రం తప్పకుండా చదవాల్సిందే సార్. ఎవరైనా సరే అందరూ ప్రతి వాళ్ళు చదవాల్సిందే. రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలు కాదు, ప్రపంచ ప్రజలు కాదు, అందరూ చదవాల్సిందే ఇది. ఈ పేజ్ని ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయో విత్ ఎసెట్స్ వర్త్. పెన్ను పేపర్ తీసుకోండి సార్, రాసుకోండి సార్. పెన్ను పేపర్ తీసి రాసుకోండి. నేను చదివే అంకెల్ని జస్టిస్ రాకేష్ కుమార్ గారు తన తీర్పు 45 పేజీల్లో ఇది పెట్టారు. దీన్ని ఒకసారి ప్రజలారా ఒక్కసారి రాసుకోండి. 5,10,38,16,566 ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి పరుట్ట జగన్. అంటే ఒకట్లో 10లు 100లు, 1000 10,000, లక్షలు 10 లక్షలు, ఒకట్లో 10లు 100లు, 1000 10,000, లక్షలు 10 లక్షలు, కోట్లు 10 కోట్లు, 100 కోట్లు. అబ్బా, 5,50,51,38,16,566 కోట్ల రూపాయల అధిపతిట. అంటే దాదాపు బిల్ గేట్స్ వాళ్ళతో సమానమైపోయినట్టు. ఏ అంకెల్ సార్ తమరు ప్రొడ్యూస్ చేశారు, తమరు తీర్పులో పెట్టారు సార్. మీరు ఒక్కసారి ప్రజలారా రాసుకున్నారు కదా, ఇది ఎంత ఈ లెక్కంతో అడుగుదాం ఆయన రాకేష్ కుమార్ గారిని. 5,10,38,16,566. Thereafter, I got some authenticated information and came to know that Y.S. Jagannamohan Reddy, the present Honorable Chief Minister, is one of the accused in the following CBI cases. Okay, 46 పేజీలో తమరే మెన్షన్ చేశారు. సిబిఐ కేసులు 11 కేసులు. వెదర్ చార్జెస్ ఫ్రేమ్డ్ ఆర్ నాట్? నో. 1 నో, 2 నో,
3 no, 4 no, 5 no, 6 no, 7 no, 8 no, 9 no, 10 no, 11 no. ఛార్జెసే ఫైల్ చేయలేదు సిబిఐ. ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. తమరు ఏం చేశారు సార్? Sri Y.S. Jagannamohan Reddy, 47, page number. Present Honorable Chief Minister is accused in the following 6 cases registered by the Enforcement Directorate. Enforcement Directorate కూడా కేసులు నమోదు చేసింది 6 కేసులు. 6 కేసుల్లో ఛార్జెస్ ఫ్రేమ్డ్ ఆర్ నాట్, నో. సెకండ్ నో, థర్డ్ నో, ఫోర్త్ నో, ఫిఫ్త్ నో, సిక్స్త్ నో. ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద. తమరు తీర్పులో ఎందుకు ప్రస్తావించారు సార్? ఇదేమన్నా మిషన్ బిల్డప్ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులకి ఏమన్నా సంబంధం ఉందా సార్? అసలు జస్టిస్ రాకేష్ కుమార్ గారు డౌన్లోడ్ చేశారట గూగుల్లో నుంచి ఆథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 1, 2, 3, 17, 18 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. అది కూడా తమరే మెన్షన్ చేశారు. దీని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా ఎక్కడన్నా? అన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టేయచ్చు, జైలుకి పంపించేయచ్చు. ఆయన మాత్రం కామ్గా ఉండాలి. చంద్రబాబు గారు మాత్రం స్టేలు తెచ్చుకోవచ్చు. చంద్రబాబు గారు చేసిందంతా మీకు నీతిలాగా కనపడిందా? చంద్రబాబు నాయుడు సత్యహరిచంద్రులాగా కనపడ్డాడు మీకు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద అటాక్ చేశారంటున్నారు. 2018లో జరగాల్సిన స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎన్నికల్ని 2019 సంవత్సరం వరకు 2020 సంవత్సరం వరకు ఎందుకు జరపలేదు, ప్రజల ఓటు హక్కుని ఎందుకు కాలం రాశావు అని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎందుకు అడగలేకపోయారు సార్? ప్రజాస్వామ్య హక్కు ఓటు వేయడం. ఇది మొన్న నేను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటేసానే, ఇది ఓటు హక్కు, నాకు హక్కు. ఆ ఓటు హక్కుని 2018 నుంచి కాల రాశారు కదా స్టేట్ ఎలక్షన్ కమిషనరు. 2018లో జరగాల్సిన ఎన్నికల్ని 2020 సంవత్సరం వరకు 2 ఏళ్ల పాటు ఎందుకు జరపలేదని చెప్పి ఆయన మీద ఎందుకు అడగలేదు సార్ జస్టిస్ రాకేష్ కుమార్ గారు? అయినా ఆయన కేసులన్నీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి కదా, అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు సార్ తమరు తీర్పులో? ఈ మిషన్ బిల్డప్ ఏపీ కేసుకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసుకి ఏమైనా సంబంధం ఉందా? ఈ తీర్పులో రాశారు మీరు. Supreme Court states Andhra Pradesh High Court's disturbing order to examine breakdown of constitutional machinery in Andhra Pradesh. Supreme Court తమరు ఇచ్చిన ఆదేశాల మీద స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా తప్పు పడతారా సార్ మీరు? In any case, have you seen the order like this? An apex court, we find it is disturbing. Issue notice, stay, list immediately after vacation. A bench headed by Chief Justice of India S.A. Bobde ordered. అది ఫైనల్లీ
మీరిచ్చిన జడ్జిమెంటు హానరబుల్ జస్టిస్ రాకేష్ కుమార్ అండ్ ద హానరబుల్ జస్టిస్ J. Umadevi, writ petition number 17209 of 2019 between Reddy Govindarao, son of Reddy Akkunayudu and the state of Andhra Pradesh. అందులో సెకండ్ పేజీలో prevailing in the state of Andhra Pradesh, the court can record a finding that there is a constitutional breakdown in the state or not. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఉందా లేదా అని రికార్డు చేస్తామని జడ్జిమెంట్లో రాశారు మీరు. కేసు నెంబర్ 17209 ఆఫ్ 2019లో సెకండ్ పేజీలోనే ఉన్నది అది. Whether the judges must give their reasons in writing for recusing themselves from specific cases. ఇది ఒక్కటి చెప్పేసి నేను ఆపేస్తాను రాకేష్ కుమార్జీ. దేశ ప్రజలకు మీరు రిటైర్ అయిపోయారు, విశ్రాంతి న్యాయమూర్తి మీరు. ఇప్పుడు కాస్త చెప్పండి, దేశ ప్రజలకు సవివరంగా వివరించండి. Constitution of India has created a democratic republic and a trinity of instrumentalities to enforce its paramount provisions without fear or favor, affection or ill will. Judges vested with considerable power are both bound by Constitution of India to decide within the prescriptions and proscription of law without violating jural parameters. Historically, justices have refrained from offering their opinions on public figures and silent events to avoid the appearance of bias or prejudice on issues that could come before the court. Although at times they have offered glimpses, the perceived role of a judge is that of a neutral arbiter with no personal or financial stake in the outcome of any case, and when judges and justices make their personal opinions known, it can give the appearances of bias. సిద్ధార్థ లోత్రా గారు చాలా సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్ ఆయన. ఇటువంటి పిటిషన్ మీరు ఎప్పుడన్నా చూసారా అని చెప్పి ఆయన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు మీరు ఇచ్చిన ఆర్డర్ మీద. సో ఫైనల్లీ మీ తీర్పులో అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని రాష్ట్రపతి గారు, కేంద్ర ప్రభుత్వము, కేంద్ర న్యాయశాఖ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కొలీజియం, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, because it passed the order to cancel the state legislative council, Andhra Pradesh Honorable Speaker of the Assembly Thammineni Sitaram Garu, the Member of Parliament Rajya Sabha Vijayasai Reddy Garu ante Rajya Sabhani, నందిగం సురేష్ లోక్సభ మెంబర్ లోక్సభని, ఇన్ని వ్యవస్థలని శాసన వ్యవస్థలను తప్పుపడుతూ తమరు తీర్పు రాశారు. సవరించుకోవాల్సిందిగా కోరుతూ జై హింద్.